ఉండదా మూవీస్ వెళ్ళే మూడు టైం కొంచెం టైం దొరికితే కొంచెం రిలాక్స్ అవుదామని ఉంటది కానీ టైం ఎక్కడ దొరుకుతుంది? ఇంకా 4 రోజులు నీకు తెలుసు అవునండి. రిలాక్స్ అనేది ఏందో నీకు తెలుసు. ఇప్పటికీ మా వాళ్ళు సాటర్డే సండే సినిమాకి రారా అంటే లేదు నువ్వు నైట్ తీసుకోండి టైం దొరికి ఫోన్ మాట్లాడమే సరిపోతున్నాడు నాకు తెలుసు. రైట్ అంతే అండి. అంతే మరి ఇంకా శ్రీరామ్కి ఇంకా టైం రాలేదు. సో ఇక్కడ జాయింట్స్ అనేది ఇలా ఉంటాయి. జనరల్ గా జాయింట్స్ అంటే జాయిన్ అంటే ఏంటి? కంబైనింగ్ ద rows of various tables. Just we are taking only 2 tables. There is a situation to combine more than 2 tables also. And simple గా అర్థం కావాలంటే we are taking 2 tables. ఆ 2 tables జాయిన్ చేయడం అనేది ఆ జాయిన్ చేసే ప్రొసీజర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఆల్రెడీ యూ నో క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ అంటే ఏంటి? సపోజ్ దిస్ టేబుల్ హ్యావింగ్ 5 records, another table having 2 records. If you cross join them, 5 2s are 10 records, 10 combinations of will be displayed there itself. దాని సెట్ ఆపరేటర్స్ తీసుకొని మీకు చూపించు. అది క్రాస్ జాయిన్ అంటారు. క్రాస్ జాయిన్ అంటే ఇంకా అక్కడ ఫిల్టరింగ్ చేయడానికి, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కాంబినేషన్స్ తక్కువ చేయడానికి దీని ఇస్ నో చాయిస్. ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్, అన్నెసరీ డేటా ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాం కాకుండా మనకు కావాల్సిన మ్యాచింగ్ ఏ కావాలంటే దాని ఈక్వి జాయిన్స్ అంటారు. ఈక్వి జాయిన్స్. ఆ ఈక్వి జాయిన్స్ అనేది డిఫరెంట్ థింగ్. కానీ నాన్ ఈక్వి జాయిన్స్ అంటే ఈక్వాలిటీ ఆపరేటర్ ఉంటేనే ఈక్వి జాయిన్స్ అంటారు. ఈక్వాలిటీ అనేది లేకపోతే నాన్ ఈక్వి జాయిన్స్ అంటారు. ఈక్వి జాయిన్స్లోనేమో ఈక్వి జాయిన్స్ విత్ క్లాసెస్, అందులో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ఈక్వి జాయిన్ డైరెక్ట్ అప్లై చేస్తున్నాం, వేరే క్లాస్ యూజ్ చేస్తాం. ఈక్వి జాయిన్ కాకుండా వేరే క్లాస్ కాకుండా యూజ్ చేయాలంటేనేమో యూజింగ్ క్లాస్ అని ఒకటి ఉంటుంది, ఆన్ క్లాస్ అని ఒకటి ఉంటుంది. అది దాంట్లో యూజింగ్లోనే. తర్వాత న్యాచురల్ జాయిన్ అంటేనేమో ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్టరింగ్ రికార్డ్స్ న్యాచురల్గా జాయిన్ అయిపోతుంది. న్యాచురల్ జాయిన్ అంటే ఈక్వి జాయిన్స్, నాన్ ఈక్వి జాయిన్స్ క్లాసెస్ ఉంటాయి కదా, అవి జాయిన్ అయిపోతాయి. తర్వాత ఇవి నాన్ ఈక్వాలిటీ కాకుండా వచ్చేదేమో నాన్ ఈక్వాలిటీ జాయిన్స్, దాన్ని అవుటర్ జాయిన్స్ అంటారు. అవుటర్ జాయిన్స్లోనే అవుటర్ జాయిన్ ఉంటుంది, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్. అంటే అవుటర్ జాయిన్స్లోనే 3 అనమాట. అవుటర్ జాయిన్ అని సెపరేట్గా ఉంటుంది. అవుటర్ జాయిన్స్లోనే 3 పార్ట్స్ ఉంటాయి. అది ఇక్కడ జనరల్గా ఇవి కాన్సెప్ట్స్ 9 వరకు ఉండే కాన్సెప్ట్స్. దీన్ని ఈ అవుటర్ జాయిన్ అని ఇవన్నీ యూజ్ చేయడానికి, క్లాస్ అని యూజ్ చేయడానికి బదులు మనం ప్లస్ సింబల్ యూజ్ చేస్తుంది. టెంజిల్ చూపించినండి, ప్లస్ సింబల్ యూజ్ చేస్తుంది. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. నేను సార్ మీకు అర్థమైంది. Select start from orders. First customers కావాలి. కస్టమర్స్ ఉంటేనే ఆర్డర్స్ వస్తాయి. ఓకే, కస్టమర్ టేబుల్. See that? 3 customers are taken. Next followed by orders table. Orders table. Now I am applying all the join conditions on this. What are the join conditions? First of all, cross join. Cross join select start from orders. This is the second table. Okay. Now I am joining these 2 things with the cross product. Cross product and select start from orders as well as from customers. Customers. Jointly display. How many total records? 6. In the 3 records, here 2. 6 records are displayed. But it is not is it right way to display the data? What are the required data it has to display? In that situation, I am going for equijoins. Equijoins in a sense. Here.
Just now I explained to you. Here I'm selecting the data from customers table as well as artist table. But I'm giving condition where class C. C means this is the alias names for the customer. O is the alias names for the orders. Where C dot CNO. C dot CNO means we are equalizing customer number of customer ID, customer table, as well as orders table customer ID. Both the things, two things are there. Two customer number. Both the tables it is repeating. So the common column you are equaling. You see what it is. Only two records are there. You see that how many records are there? Instead of that again. Go back to these tables. Here how many records? 3 records in a customer table, 2 records in this one and this one, 2 records in orders table. In both the tables customer number is there. Common column, we are equalizing common column. So it is displaying only equality of the record. This is a equigiant concept. Equigiant means only one person given order. If you write these base tables, you can understand it easily. It's better to write that. You can combine see that. This first take down customer table. Customer number and C name. Customer number and C name. Both the things will be in that. ఇక్కడ వెరీ వస్తుంటే మనం అనలైజ్ చేయాలంటే మన దగ్గర సోర్స్ డేటా ఉంటే ఈజీగా ఉంటుంది. This is one table. Another table is orders. Table name orders. అక్కడే డ్రా చేస్తే అయిపోతుంది. This is order table. Order number, customer number. This is order number. This order ఎవరు ఇచ్చారు అక్కడ. Now we'll go for natural giants, equigiants. That equigiants, yes, only one person places an order, isn't it? Which person places an order? It's order number 1 placed order customer number 22. It is there in this. Only these two fields are matching. But one person is placed an order, but is not as a customer. He may be some other online customer something like this. But he is not displaying here. That is the reason who are there in this customers list. Only that things will display. Okay. Admin. Customer 22, Johnson and a person. Order number 1 పేజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది ఈ కస్టమర్ నెంబర్ కూడా అంటే మ్యాచింగ్ చూస్తుంది అన్నమాట. దాంట్లో నుంచి దీంట్లో ఇంతకుముందు ఏం చేసింది అవి ఇవి అన్ని వచ్చేసి 6 రికార్డ్ వచ్చింది కాస్ట్ ప్రోడక్ట్. ఓకే. అట్లా 6 రికార్డ్ కాకుండా ఒకటే రికార్డ్ వస్తుంది. అంటే మ్యాచింగ్ రికార్డ్ మాత్రమే. ఆర్డర్ ప్లేస్ చేసిన కస్టమర్స్ అంటే అందరు కస్టమర్స్. ఎంతమంది పర్చేజ్ చేస్తారు? వచ్చిన వాళ్ళ కస్టమరే. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా స్టూడెంట్సే. కాకపోతే ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళే స్టూడెంట్స్. ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంత డిఫరెంట్ వే అన్నమాట. అంటే మ్యాచింగ్ కాలమ్స్ చూస్తున్నాం. దాని రిజల్ట్ ఇట్లా వచ్చేస్తుంది. అదే ఈక్విజాయిన్ ని యూజింగ్ క్లాస్ అని ఉంటుంది. అంటే వేర్ కండిషన్ ఉండదు అప్పుడు. ఓన్లీ యూజింగ్ క్లాస్ ఉంటుంది. ఈక్విజాయిన్స్ విత్ యూజింగ్ అని పెట్టేసి యూజింగ్ క్లాస్. ఈక్విజాయిన్స్ విత్ యూజింగ్ క్లాస్.
ఇది కూడా సేమ్ యాజ్ ఈక్వి జాయిన్ వేర్ కండిషన్ లాగానే ఉంటుంది. కాకపోతే అక్కడ వేర్ కండిషన్ అనేది యూజ్ చేయరు. వేర్ కండిషన్ లేకుండా జస్ట్ జాయిన్ అనే యూజింగ్ అనే కండిషన్ యూజ్ చేస్తాం. అంటే ఏ కాలంను బేస్ చేసుకొని మనం మ్యాచ్ చేయాలి అంటే ఈక్వి జాయిన్ చేయాలి. ఏ కాలంను బేస్ చేసుకొని చేస్తున్నాం? కస్టమర్ నెంబర్. ఇందులో కస్టమర్ నెంబర్ రిపీట్ అవుతుంది, అందులో కస్టమర్ నెంబర్ రిపీట్ అవుతుంది. కామన్ కాలం ఏంటి? కస్టమర్ నెంబర్ అయితే కామన్ కాలం. సో బేస్డ్ ఆన్ దట్ కాలం ఇట్ విల్ బి డిస్ప్లే. కాకపోతే ఇక్కడ రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ నెంబర్ ఉందా, ఆల్రెడీ కస్టమర్ నెంబర్ ఇక్కడ ఉంది. ఎవరు ఏ ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆర్డర్ నెంబర్ చెప్పి సరిపోతుంది. మళ్ళీ కస్టమర్ నెంబర్ ఎందుకు అంటే అవాయిడ్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూటివ్ దానికి కొంచెం అడ్వాన్స్ అది రిపీటెడ్ కాలం కదా, రిపీటెడ్ కాలం అవసరం లేదు. అది యూజింగ్ అనమాట. ఇది జాయిన్ ఆర్డర్స్ యూజింగ్ అనే క్లాస్. తర్వాత ఈక్వి జాయిన్స్ విత్ ఆన్ క్లాస్. ఈక్వి జాయిన్స్ విత్ ఆన్ క్లాస్. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆన్ క్లాస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వేర్ క్లాస్ లాగానే వస్తుంది. ఈక్వి జాయిన్స్ ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. కాకపోతే యూజింగ్ క్లాస్ వల్ల ఒక కాలం తగ్గిపోతుంది, రిపీటెడ్ కాలం తగ్గిపోతుంది. ఇక్కడ మనం సి అని ఇచ్చాం కదా సార్, ఇది సి అని ఇచ్చింది. సి అంటే అలియాస్ నేమ్, అలియాస్ నేమ్ టేబుల్. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసుకోండి కండిషన్ ఇస్తున్నాం కదా, అంతకుముందు అక్కడ వేర్ చేయడానికి బదులు ఇక్కడ ఆన్ అని ఇచ్చాం. అది తప్ప ఇంకేం చేంజ్ లేదు. అక్కడ వేర్ అనే కండిషన్ బదులు ఇక్కడ ఆన్ అని ఇస్తున్నాం. అది కంప్లీట్ గా ఈక్వి జాయిన్స్ సంబంధించి. ఇంకా సెల్ఫ్ జాయిన్స్ అని ఇంకోటి ఉంటుంది కదా, దానికి అది తీసుకున్నాం. సెల్ఫ్ జాయిన్స్ అంటే దానికి ఎక్కువ ఫీల్డ్స్ కావాలి, అంటే మోర్ దాన్ 2 ఫీల్డ్స్ మ్యాచ్ చేస్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ జాయిన్స్కి ఏంటంటే, సపోజ్ యూఆర్ అప్లైయింగ్ ఫర్ ఏ కోర్స్ పర్టికులర్ కాలేజ్, అంటే ఫస్ట్ స్టార్టింగ్ అందరూ కోర్సెస్ తీసుకుంటారు. కాకపోతే నువ్వు అప్లై చేసినప్పుడు నీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జాయినింగ్ టైంలో వెళ్తే అడిగితే ఇస్తారు. అవును కదా, లేకపోతే నీకు ర్యాంక్ వచ్చింది, ఐసెట్ ర్యాంక్ వచ్చింది, ఐసెట్ ర్యాంక్ వచ్చింది, బేస్డ్ కానీ యువర్ ర్యాంక్, బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ తర్వాత అడ్మిషన్ ఉంటుంది. అవునా కదా, ఇప్పుడు నీకు ఆయన శ్రీరామ్ ర్యాంక్ వచ్చింది, నీకు ర్యాంక్ రాలేదు, మరి శ్రీరామ్ జాయిన్ కాబట్టి నువ్వు జాయిన్ కావాలి. అప్పుడు ఏం చేస్తున్నావు, నీ ర్యాంక్ తీసుకుపోయి ఆయన ర్యాంక్ తీసుకుపోయి నువ్వు చెప్తే జనరల్గా తీసుకుంటారు, జనరల్గా అయితే తీసుకోవాలి. కానీ అక్కడ కండిషన్ తీసుకోవడానికి ఉంటుందా, కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఆ ర్యాంక్ ఆయన పేరు మీద ఉందా నీ పేరు మీద చూస్తారు. అట్లా మోర్ దాన్ 1 ఫీల్డ్స్ యూ నీడ్ టు మ్యాచ్. దాన్ని ఏమంటారు? సెల్ఫ్ జాయిన్స్. సెల్ఫ్ జాయిన్స్ అది దానికి కొంచెం ఎక్స్ట్రా టేబుల్ కావాలి, అదే చెప్పలేదు. సెల్ఫ్ జాయిన్స్ అంటే అలా మోర్ దాన్ 1 మ్యాచింగ్ ఫీల్డ్స్ షుడ్ బి దేర్ ఇన్ బోత్ టేబుల్స్. సెల్ఫ్ జాయిన్స్ అంటే రాసుకోండి. In self joins more than 1 column should be there and should be there as common columns, as common columns. తర్వాత న్యాచురల్ జాయిన్స్ అని తీసుకుందాం. న్యాచురల్ జాయిన్స్ యూజింగ్ క్లాస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే రిపీటెడ్ కాలమ్స్ తీసేస్తున్నాం. రిపీటెడ్ కాలమ్స్ ఏమంటారు, కస్టమర్ నెంబర్ అనేది రిపీట్ అవుతుంది, అది తీసేసుకుంటాం. ఆన్ క్లాస్ ఏమో ఎలా ఉంటుంది, ఆన్ క్లాస్ ఏమో వేర్ లాగా ఉంటుంది, వేర్ కండిషన్ లాగా ఉంటుంది ఈక్వి జాయిన్స్. ఇది యూజింగ్ క్లాస్ ఏమో న్యాచురల్ జాయిన్ లాగా ఉంటుంది. న్యాచురల్ జాయిన్ అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ అలియాస్ నేమ్స్ కానీ కండిషన్స్ కానీ ఏమి సింపుల్గా ఇచ్చేస్తాం. కస్టమర్ న్యాచురల్ జాయిన్ ఆర్డర్స్. తర్వాత నాన్ ఈక్వి జాయిన్స్. ఇవన్నీ ఈక్వి జాయిన్స్, నాన్ ఈక్వి జాయిన్స్. నాన్ ఈక్వి జాయిన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఇన్ఈక్వాలిటీ కండిషన్స్. అక్కడ ఈక్వల్ గా ఉండాల్సిన మ్యాచింగ్ అట్లాంటి కండిషన్ ఏం లేదు. ఎస్, అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో మ్యాచ్ అయిన ఫీల్డ్స్ మాత్రం పెడుతుంది, మ్యాచ్ అయిన ఫీల్డ్స్ యాడ్ చేసేసి దాన్ని ఏమంటారు అంటే వీటిని అవుటర్ జాయిన్స్ కూడా అంటారు. నాన్ ఈక్వల్ జాయిన్స్ అవుటర్ జాయిన్స్. అవుటర్ జాయిన్స్ లో లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. ఈక్వల్ గా ఉండాల్సిన అవసరం లేదు, అంటే ఈక్వాలిటీ కండిషన్ ఉంటుంది కదా, ఈక్వాలిటీ కండిషన్ లేకుంటేనే తీసేసుకోవచ్చు. అంటే జనరల్గా ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఇంతమందిలో ఇప్పుడు జనరల్గా అందరు స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్లో ఎంతమంది జాయిన్ అయిపోయారు కోర్స్కి, ఎంతమంది కాలేదు. ఫస్ట్ జాయిన్ అవ్వాలని ప్రిఫర్ చేస్తాం, తర్వాత జాయిన్ కాని వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టేస్తాం, అందరినీ తీసేసుకుంటాం. అలా అది ఇక్కడ
దాంట్లో లెఫ్ట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే మీనింగ్ ఏంటి? యూఆర్ ఫోకసింగ్ ఆన్ లెఫ్ట్ కాన్సెప్ట్. మనకి లెఫ్ట్ మ్యాచింగ్ చూస్తాం, రైట్ మాత్రం మ్యాచింగ్ కాకపోయినా పక్కన పెట్టేసుకుంటాం. అది లెఫ్ట్. చూడండి, లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఇది వర్డ్ వస్తుంది డైరెక్ట్ ఇక్కడ, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని వర్డ్ వస్తుంది. అయితే మ్యాచింగ్ ఫీల్డ్స్ కూడా ఉండాలంట. ఆన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మ్యాచింగ్ ఫీల్డ్ ఉండాలి. ఆన్ యూజ్ చేయకపోతే, యూజింగ్ అయితే డైరెక్ట్ కాలం ఇచ్చేసుకోవచ్చు. ఆన్ అంటేనేమో వేర్ క్లాస్ లాగానే ఉంటుంది, కానీ కండిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆన్ వచ్చింది అంటే అలియాస్ నేమ్స్ తీసుకోవాలి, మ్యాచింగ్ కండిషన్ ఇవ్వాలి. యూజింగ్ అయితే అవసరం. ఇప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఎలా వస్తుంది చూడండి. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఫీల్డ్స్ లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఫీల్డ్స్ మొత్తం తీసేసుకుంటుంది. తర్వాత ఎవరెవరు ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ మాత్రమే తీసుకుంటాం. మ్యాచింగ్ ఫీల్డ్స్ తర్వాత లెఫ్ట్ ఫోకస్ ఆన్ టేబుల్. అంటే కంప్లీట్ ఎన్ని కస్టమర్స్ ఉంటే అంతమంది కస్టమర్స్ తీసుకుంటారు. ఆర్డర్ అయితే ఎవరు ఇచ్చారో ఆ మ్యాచింగ్ ఫీల్డ్స్ పెడుతుంది, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎంటీగా పెట్టేస్తుంది. వాళ్ళకి ఆర్డర్ లేదు కాబట్టి మ్యాచింగ్ చేయదు. అది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అలా రాదు. రైట్ సైడ్ ఆర్డర్స్ మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ ఎవరైతే ఉన్నాడో కస్టమర్ ఆ కస్టమర్ ని చూపిస్తుంది. అదే డిఫరెన్స్. వస్తుంది, అది కూడా ఉంది. అన్ని ప్రిపేర్ చేసి జస్ట్ మీరు వచ్చే ముందు చెప్పాను. అది ఇంతకుముందు ఎగ్జాంపుల్ క్లియర్ అర్థమైందా లేదని మనం రైట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ మ్యాచింగ్ అండి. ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో మ్యాచింగ్ కాలం ఒకటే వస్తుంది. మిగతా కస్టమర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు డిస్ప్లే కాలేదు. కానీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కంప్లీట్ టేబుల్. ఎక్కడ తీసుకోవాలి? లెఫ్ట్ అంటేనేమో లెఫ్ట్ కంప్లీట్ టేబుల్ తీసుకుంది, రైట్ అంటేనే రైట్ కంప్లీట్ టేబుల్ తీసుకుంది. లెఫ్ట్ అన్నప్పుడు ఇదంతా వచ్చింది అంటే వీఆర్ గివింగ్ ఫస్ట్ టేబుల్ దిస్ వన్. అప్పుడు ఇప్పుడు రైట్ సైడ్ అంటున్నాం కదా, రైట్ సైడ్ లో ఉన్న రికార్డ్స్ మొత్తం వచ్చేస్తాయి. లెఫ్ట్ సైడ్ మ్యాచింగ్ మాత్రమే వస్తాయి. ఫుల్ అంటే అవి ఇవి అన్ని వచ్చేస్తాయి. అన్ని వస్తాయి, కాకపోతే ఇంతకుముందు 6 లెటర్స్ కాదు, 4 ఎంత 3 4 ఉంటాయి కదా, ఎంతవరకు వస్తుంది. ఇది ఫుల్ అవుట్ అండి. ఇదే కారణం లేదు. నెక్స్ట్ ఫుల్ అవుట్. ఫుల్ అవుట్. ఇప్పుడు యాక్చువల్గా అయితే 3 కస్టమర్స్ ఉన్నారు, అందులో ఒకటి మ్యాచ్ అయ్యింది, మిగతా ఏం చూపించలేదు. కానీ ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడు, కానీ వాడు కస్టమర్ కాదు. ఆర్డర్ అయితే ఇచ్చాడు, వాడు కస్టమర్ కాదు. అంటే ప్రెజెంట్ గా సిట్టింగ్ కస్టమర్ కాదు, అంటే ఆ కస్టమర్ డీటెయిల్స్ అక్కడ లేవు కాబట్టి అది ఎంటీ ఇచ్చేసి అంటే 4 ఇచ్చేది. ఇది జనరల్ గా జాయిన్స్ గురించి కాన్సన్ట్రేషన్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూజింగ్ ఎప్పుడు వస్తుంది, ఆన్ ఎప్పుడు వస్తుంది. యూజింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు చేయాలి, ఆన్ అయినప్పుడు ఎప్పుడు చేయాలి. మరి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇది ఒకటి కస్టమర్ నెంబర్ లేకుండా కస్టమర్ నెంబర్ ఇచ్చాము, కస్టమర్ నెంబర్ కస్టమర్ నేమ్ ఆర్డర్ ఇచ్చాము. రియల్ గా ఆ కస్టమర్ ఇచ్చినా లేదా మనకు మ్యాచింగ్ చూసుకోవాలన్నప్పుడు ఇది కూడా కావాల్సినప్పుడు ఒక రకం ఉంటుంది. సరే, దిస్ ఈస్ కంప్లీట్ వర్క్. అడుగుతాం సార్.